ప్రపంచం మొత్తం మారుతుంది. నువ్వు మారకపోతే ప్రపంచంలో నిలబడలేవు. ఏ ప్రపంచంలో వ్యాపారం చేద్దామని వెళ్తున్నామో ఈ ప్రపంచంలోకి అనేక మంది వ్యాపారాన్ని తీసుకొని వచ్చారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువ. ఎందుకు? వాళ్ళు మార్కెట్లోకి వచ్చే ముందు మార్కెట్ని స్టడీ చేయకుండా వచ్చేసారు. అంటే వ్యాపారం అంటే ఏంటి? ఒకరి అవసరాలని తీర్చడమే మన వ్యాపారం. నాకు 3 వ్యాపారాలు ఉన్నాయి. 3 వ్యాపారాలు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ 2 డేస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన టైంని బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఇంకెన్ని వ్యాపారాలు పెంచాలని ఆలోచనలో పడ్డాను. నేను ఈ వర్క్షాప్ పట్ల 100% వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎంత వచ్చానో 100కి 200% రీచ్ అయినాను. ఒక్కొక్క యాక్టివిటీ మన జీవితానికి ఒక్కొక్క లెసన్. ప్రజల యొక్క అవసరాలు మారిపోతున్నాయి కదా, దానికి తగ్గట్టుగా నీ వ్యాపారం స్ట్రాటజీ మారాలి కదా. ఏంటి ఆ స్ట్రాటజీ? ఏంటి? ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలా ఉండాలి? 24 ఇయర్స్గా నేను చేస్తున్న తప్పులు మొత్తం నాకు ఇక్కడ సార్ 2 డేస్లో నాకు మటుమాయం చేశారు. 24 సంవత్సరాలు నేను ఎందుకు వెనకబడి ఉన్నానంటే నేను చేసిన తప్పు వల్ల అనేది 2 రోజుల క్లాసెస్లో నాకు తెలిసింది. సమాజంలో ఎప్పుడు కూడా ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు ఫస్ట్ మూవర్స్, రెండోది ఫాస్ట్ మూవర్స్. సార్ ఇచ్చిన స్పీచ్ ద్వారా మీరు ఎక్కడ చదవలేని, ఎవరు రాయినటువంటి ఒక కొత్త పుస్తకాన్ని మీరు మీ చేతులతో మీరే రాసుకోగలుగుతారు. ఉదాహరణకి చూడండి, నోకియా ఫస్ట్ మూవర్. మార్కెట్లోకి ఫస్ట్ ఫోన్ లాంచ్ చేసి మార్కెట్ని క్యాప్చర్ చేసింది నోకియా. ఫస్ట్ మూవర్. కానీ ఫాస్ట్ మూవర్గా నిలబడలేకపోయింది. వ్యాపారం పడిపోయింది. ప్రపంచానికి తగ్గట్టుగా మారలేకపోయింది. సార్ నో, బ్లాక్బెర్రీ ఇస్ అ ఫస్ట్ మూవర్. ఫస్ట్ మూవరే, కానీ ఫాస్ట్ మూవర్గా నిలబడలేకపోయింది. ఏమైంది? అది కూడా లేకుండా పోయింది. అదే సామ్సంగ్ ఫస్ట్ మూవర్ కాదు, ఫాస్ట్ మూవర్ నిలబడింది. గూగుల్ ఫస్ట్ మూవర్ కాదు, ఫాస్ట్ మూవర్. నువ్వు ఫస్ట్ మూవరవా అని ఎవడు ప్రశ్నించడు, ఫాస్ట్ మూవరవా కాదా అన్నదే ప్రశ్న. నిజం చెప్పాలంటే నేను ఎవరికి చెప్పలేదు ఇక్కడికి వస్తున్న సంగతి. ఇది చెప్పకూడని విషయమా అన్నట్టు అనుకొని ఎవరికి నేను చెప్పలేదు సార్. నిజంగా నా క్లోజ్ ఫ్రెండ్ ఒక్కరికే చెప్పాను. తను ఏమన్నదంటే, నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు బిజినెస్, అక్కడ ఏం దొరుకుతుంది, నీకు 25,000 పే చేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అన్న రోజు తనకు నేను ఆన్సర్ ఇవ్వలేదు. తను ఇంకో మాట కూడా ఉంది, నువ్వు ఎవరికైనా సహాయం చేయొచ్చు కదా నీ దగ్గర మనీ ఉంటే. తను అంటే నేను ఇక్కడికి రాకముందు తను అన్నది కరెక్ట్ ఏమో అని అనుకున్నాను, ఒక సందేహం ఉన్నది నాలో. కానీ నేను ఇక్కడికి వచ్చాక నేను అంతకన్నా ఎక్కువ సంపాదించి తను ఒక్కరికి సహాయం చేయొచ్చు అన్నది, నేను ఇంకో 100 మందికైనా సహాయం చేయగల స్థితికి ఎదగగలను. అది ఆ నమ్మకం నాలో ఈరోజు వచ్చింది. 100 మంది 1000 మందికి కూడా నేను సహాయం చేయగల ఒక శక్తిగా ఎదగాలని నేను అనుకుంటున్నా సార్.